ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాతా మే 25తో మూతపడనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల చెల్లింపులను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల మే నెల జీతభత్యాలతో పాటు పదవి విరమణ చేయనున్న ఎంప్లాయీస్ పెన్షన్ ను మే 24వ తేదీన చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల పనులకు, కార్యకలాపాలకు చెల్లింపులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. జూన్ 2వ తేదీన రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోతుండటంతో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు, కార్యకలాపాలపై భవిష్యత్తులో వివాదం తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. మే 24వ తేదీ కల్లా ఈ పని పూర్తి చేయాలని డిసైడ్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల వ్యయానికి ఇప్పటికే అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. సాధారణంగా ఆర్థిక శాఖ తొలి త్రైమాసికానికి బడ్జెట్ ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ జూన్ 2న ఏపీ 2 రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 2 నెలలకు అంటే ఏప్రిల్, మే నెలలకు మాత్రమే బడ్జెట్ ను విడుదల చేస్తూ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన తేదీకి ముందే వేల కోట్ల రూపాయల ఏసీ బిల్లులు, పీడీ ఖాతాల్లోని సొమ్ములు లెక్క తేల్చాలని ఆర్థిక శాఖ అధికారులు నిర్ణయించారు. ఏసీ బిల్లుల రూపంలో లెక్కలు చెప్పకుండా ఉన్న 2900 కోట్లకు నెలాఖరులోగా డీసీ బిల్లులు సమర్పించాలని తెలిపారు. లేదంటే జీతాలు బంద్ చేస్తామని హెచ్చరించారు. జూన్ 1వ తేదీ వరకు ఎలాంటి ఏసీ బిల్లులకు నిధులు మంజూరు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖాతా క్లోజ్ అయిన తర్వాత మరో కొత్త జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయనున్నారు. విభజన తర్వాత ఏమైనా సమస్యలుంటే వాటికి కూడా చెల్లింపులు చేసుకునేందుకు ప్రత్యేక ఖాతా మెయింటైన్ చేయాలని ఆర్థిక శాఖ డిసైడ్ అయింది. పూర్తి స్థాయిలో విభజన అంశాలన్నీ కొలిక్కి వచ్చాక ఈ ఖాతాను కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఏ రాష్ట్రం ఖాతా ఆ రాష్ట్రానికి ఉపయోగించనున్నారు.